మరో 4 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి పోరుతో ఈ మెగా టోర్నమెంట్ స్టార్ట్ కానుంది. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా టైటిల్స్ గెలిచిన వ్యక్తి ఎవరు అనగానే టక్కున మహేంద్ర సింగ్ ధోని పేరే చెప్తాం. కానీ ఈ టోర్నీలో ఎక్కువ ట్రోఫీలు గెలిచిన ఆటగాళ్లు ఇద్దరున్నారు. వారే రోహిత్ శర్మ, అంబటి రాయుడు. వీరిద్దరూ చెరో 6 ఐపీఎల్ టైటిళ్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా రోహిత్ శర్మకు పేరుంది. అతడు ఇప్పటి వరకు ఆడిన అన్ని ఐపీఎల్ సీజన్స్లోనూ భాగస్వామిగా ఉన్నాడు. 2009లో ఆడమ్ గిల్క్రిస్ట్ సారథ్యంలో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఐపీఎల్లో రోహిత్ డెక్కన్ చార్జర్స్ తరపున మొదటి టైటిల్ గెలిచాడు. అనంతరం 2013లో ముంబై కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ తన నాయకత్వంలో జట్టుకు 5 సార్లు ట్రోఫీలు అందించారు. ఇక 2024లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడుతున్నాడు. ఈసారి ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిస్తే 7 ట్రోఫీలు గెలిచిన మొదటి ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు. కేవలం 14 సీజన్లు మాత్రమే ఆడినప్పటికీ రాయుడు 6 సార్లు ఛాంపియన్గా నిలిచాడు. 2010లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన రాయుడు ముంబై ఇండియన్స్ గెలిచిన 2013, 2015, 2017 టైటిళ్లలో భాగస్వామిగా ఉన్నాడు. ఆ తర్వాత 2018లో సీఎస్కేలో చేరిన అంబటి రాయుడు 2018, 2021, 2023లో టైటిల్స్ గెలిచాడు. 2023 ఫైనల్ తర్వాత అతడు ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎంఎస్ ధోని తన కెరియర్లో ఇప్పటి వరకు కేవలం 5 ఐపీఎల్ ట్రోఫీలు మాత్రమే గెలిచాడు. ఈ 5 ట్రోఫీలు అతను కెప్టెన్గా ఉన్నప్పుడే సాధించారు. ప్రస్తుతం అన్క్యాప్డ్ ప్లేయర్గా ఉన్న మహేంద్రుడు 4 కోట్ల రూపాయలకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. ఈ సీజన్లో కూడా అతడు పూర్తి స్థాయిలో ఆడనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ధోని తన 6వ ట్రోఫీ కోసం బరిలోకి దిగనున్నాడు.